హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి సహస్ర వ్లాగ్స్. ఈ వీడియోలో కార్తీక మహాపురాణాన్ని ఈ 30 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయాన్ని చదివి వినిపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మొదటి పారాయణము, మొదటి అధ్యాయము విఘ్నేశ్వరుడికి ప్రార్థిస్తూ మొదలు పెట్టుకుందాం. వాగీ సాధ్య సుమనస్స సర్వార్ధానాముపక్రమే యం నత్వా కృత కృత్యాస్తు తం నమామి గజాననం. కార్తీక పురాణము మొదటి అధ్యాయము. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. పూర్వం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టిని చేసి కైవల్యదాయకమైన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులు చేయుమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి, సౌనకాదులారా, మా గురువు గారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా చెప్పి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణములోను ఈ కార్తీక మహత్యము ఎంతో వివరంగా చెప్పబడింది. మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాస ప్రారంభం కావున ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణంను చేసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ ఇలా చెప్పసాగారు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్లారు. జనక మహారాజుచే సకల మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత డబ్బు కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను, కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్యాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వమాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనది, సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడగగా, మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జనక మహారాజుకి ఇలా చెప్పసాగారు. వశిష్ఠ ప్రవచనము. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేస్తుంది. కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను విను. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయి. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణుని దామోదరుడు అనే పేరుతో పూజిస్తారు. దామోదర శ్లోకం, దాని అర్థం తెలుసుకుందాం అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్తారు. సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవా దామోదర నమోస్తుతే. ఈ శ్లోకానికి అర్థం, ఓ దామోదర, నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కార పూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానమాచరించాలి. కార్తీక మాసమందు సూర్యోదయానికి ముందే నదిలో స్నానం చేసిన వారికి పుణ్యం. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందు చేరుతుంది. చిన్న చిన్న చెరువుల్లోని, నదుల్లోని, బావుల్లోని, సమస్త నీటిలోని శ్రీ మహావిష్ణు వ్యాపించి ఉంటారు. ఎవరైనా సరే కార్తీక మాసంలో నదికి వెళ్లి శ్రీ మహావిష్ణుని ధ్యానించి కాలు చేతులు కడుక్కొని ఆచమించి పరిశుద్ధ ఆత్మతో మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అగమర్షణ మంత్రజపంతో బొటనవ్రేలి కొనతో నీటిని కెలికి 3 దోసెళ్ల నీళ్లను గట్టు మీద చిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని తెల్లని వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీ చందనంతో 12 ఊర్ధ్వపు ఉండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. ఆ తరువాత కార్తీక పురాణమును వినటం కాని చదవటం కాని చేసి ఇంటికి చేరి దేవతార్చన దానాలు చేసి భోజనం
భోజనము చేయాలి. భోజనము చేసిన తరువాత ఆచమనం చేసి తిరిగి కార్తీక పురాణాన్ని కాసేపు పారాయణ చేయాలి. సాయంకాలం కాగానే మనకున్న వ్యాపకాలన్నిటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి స్వామికి నైవేద్యం నివేదించి స్వామిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుతం పూర్వజన్మార్జితాలైన పాపాలన్నీ కూడా ఈ కార్తీక మాస వ్రతం ఆచరించటం వలన హరించుకుపోతాయి. ఈ కార్తీక మాస వ్రతాన్ని ఏ కులం వారైనా ఆచరించవచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, వయసులో ఉన్నవారు ఎవరైనా, మగవారు, ఆడవారు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వాళ్ళు మోక్షానికి అర్హులవుతారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఈ వ్రతాన్ని చేయలేకపోయినా సరే ఎవరైనా చేస్తున్నప్పుడు అసూయ పడకుండా చూసి ఆనందించే వాళ్ళకి ఆ రోజు చేసిన పాపాలన్నీ ఆ శ్రీ మహావిష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. కార్తీక సోమవార వ్రత విధానము. వశిష్ఠ ఉవాచ, హే జనక మహారాజా, వినినంత మాత్రాన చేతనే మనకు తెలిసి తెలియని పాపాల నుంచి విముక్తి చేసే ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను జనక మహారాజా అని వశిష్ఠ మహర్షి చెప్పారు. ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము, 4 ఆయాచితము, 5 స్నానము, 6 తిలదానము. ఇప్పుడు ఉపవాసం గురించి తెలుసుకుందాం. శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం చేసి సాయంకాలంన శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థం మాత్రమే సేవించాలి. దీన్ని కార్తీక సోమవార ఉపవాసం అంటారు. ఏకభక్తము. ఇప్పుడు ఏకభక్తము గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం, దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఏకభక్తము అంటారు. నక్తము. పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి తర్వాత భోజనం కానీ టిఫిన్ కానీ చేయాలి. దీన్ని నక్తము అంటారు. ఇప్పుడు అయాచితం గురించి తెలుసుకుందాం. భోజనానికి తమకు తామే ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడతాము అంటే దాన్ని అయాచితము అంటారు. స్నానము. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు స్నానం చేసి శివజపం చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు తిలదానం గురించి తెలుసుకుందాం. మంత్రం గురించి కానీ జపాన్ని గురించి కానీ తెలియని వాళ్ళు కూడా కార్తీక సోమవారం రోజు నువ్వులను, అంటే నల్ల నువ్వులు, వీటిని తిలలని కూడా అంటారు, వీటిని దానం చేసినా సరే సరిపోతుంది. పైన చెప్పిన 6 పద్ధతుల్లో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహర్షికి వ్యాస మహర్షి బోధించారు. ఈ వ్రతాచరణము వలన అనాథలు, స్త్రీలు కూడా శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవంతుణ్ణి స్మరిస్తూ గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీక సోమవార వ్రతాన్ని చేసే వాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక కథను చెబుతాను విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఇలా చెప్పసాగారు. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం మంచివి అవ్వలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాలిగాను కాముకురాలుగాను ఉండే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు. తండ్రి బాధ్యత ప్రకారం ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావటం వలన కర్కస ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక తన భార్యను వదిలేయటం వలన తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు. ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది.
అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రలో ఉన్న తన భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను గానని కామావేశంతో అనేక మంది పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనం తొలగింది, శరీరంలోని రక్తం పల్చబడటంతో కర్కస జబ్బు పడింది. అనేక మంది పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన అనేక వ్యాధులు సోకాయి. పూలగుత్తి లాంటి మేను పుల్లు పడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైనదే. ఒళ్ళంతా పుల్లతో నడివీధిన పడి మరణించింది. కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు వచ్చి ఆ జీవిని పాసబద్దను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తకు చేసిన ద్రోహానికి భయంకర నరకం. భర్తను విస్మరించి పరపురుషులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశారు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముల్లున్న గదలతో ఆమె తల చిట్లేటట్లు చితకబాదారు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించారు. సీసమును చెవులలో పోయించారు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించినది. 15వసారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. సోమవార వ్రతఫలంచే కుక్క కైలాసానికి వెళ్ళుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివుడికి అభిషేకాలను చేసి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఇక్కడ బలి అంటే ఆ బ్రాహ్మణుడు వండుకున్న వంటను స్వామికి నివేదించి దాన్ని తినే ముందు ఒక ముద్దను ఉండగా చేసి కుక్కకు పెడతారు. దాన్ని బలి అంటారు. ఆ రోజంతా ఆహారం దొరకక పస్తులున్న ఒక కుక్క సాయంత్రం వేళ ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి, ఓ విప్రుడా రక్షింపుమని ఆ బ్రాహ్మణుడికి మొరపెట్టుకుంది. దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాట్లాడటాన్ని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకా కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ వనితను. కామంతో కండ్లు మూసుకుపోయి దిగజారిపోయి భర్త హత్యకు వర్ణ సంక్రమణానికి కారకురాలయ్యాను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలాల్లో నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వసారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి వివరించు అని కోరింది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం వేళ వరకు పస్తు ఉండి నా చేత విడువబడిన బలిభోజనాన్ని చేయటం వలన నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగినది అని బ్రాహ్మణుడు చెప్పాడు. కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధించునో చెప్పమని ఆ కుక్క కోరిన మీదట ఎంతో దయతో కూడిన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునకదేహాన్ని విడిచి దివ్య స్త్రీ శరీరంగా మారి ప్రకాశవంతమైన వస్త్రాలను ధరించి పితృదేవతా సమన్వితమైన కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సందేహంగా సర్వశ్రేయమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్పటం ఆపాడు. ఇక్కడితో మొదటి రోజు పారాయణం సమాప్తమైనది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.